మాజీ మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్. హరీష్ రావు గతంలో చేస్తున్న దానికి ఇప్పుడు చేస్తున్న దానికి ఏమైనా పొంతన ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై పిటిషన్ దాఖలు చేయడంపై మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినప్పుడు హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. చివరకు ప్రతిపక్షం లేకుండా చేసి మరీ విలీనాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్. గారు, మీరు చేస్తున్న దానికి గతంలో మీరు చేసిన దానికి కొంచెమన్నా పొంతనుందా ఆలోచించి మాట్లాడాలి. ఈ రోజు ఏదైతే 7 శాసనసభ్యుల పైన అనర్హత వేటు ప్రకటించాలని చెప్పి మీరు పిటిషన్ దాఖలు చేశారు. ముందు మీరు తెలంగాణ సమాజానికి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షమే ఉండొద్దు అని చెప్పి ఒకేసారి ఎమ్మెల్యేలందరినీ మీ పార్టీలో విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది మీరు, మీ ప్రభుత్వం కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ముందు దానికి సమాధానం చెప్పాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పనులను, కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్లని ప్రజలు ఏదైతే ఆకర్షితులైతారో, ప్రజలు ఈ పరిపాలన కోరుకుంటారు. ఈ యొక్క పరిపాలనని అడ్డుకునే ప్రయత్నము, ఆపే ప్రయత్నము మీరు మీ పార్టీ నాయకులు చేస్తే ఇసొంటి ఒక నాయకుని, ఇసొంటి ఒక ప్రభుత్వం నిలబడాలి, దీన్ని బలపరచాలి, ప్రజా ప్రభుత్వాన్ని బలపరచాలని చెప్పని ఒకరొకరుగా మీ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అప్పటికిప్పటికీ చాలా వ్యత్యాసం, చాలా డిఫరెన్షియేషన్ ఉంది. ఈ రోజు ఏదైతే మీరు చేసిన దొంగతనాలన్నీ మర్చిపోయి, గతంలో మీరు విలీనం చేసుకున్న అంశాలని మర్చిపోయి పిటిషన్ దాఖలు చేస్తున్నారు. కొంచెమన్నా సిగ్గు ఉండాలి మీరు మాట్లాడే మాటలకి. గతంలో మీరు వివరించిన తీరు పట్ల కానీ గతంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో ఏదైతే